మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటోనండి ఈ రోజు కాస్తంత లేజీగా ఇంకా కాస్తంత నిద్ర మత్తుగానే ఉంది బికాస్ ఆఫ్ ద క్లైమేట్ అనుకుంటాను. ఏమో ఏదేమైనా సరే ఇలా కొంచెం లేజీగా ఉన్నప్పుడు నాకైతే కొంచెం స్పైసీగా కొంచెం వెరైటీగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ హై ఎనర్జీ వచ్చేసి ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతాం కదా. అందుకని అలా నేను లేజీగా ఉన్నప్పుడు ఏం చేసుకుంటానో అదే వెరైటీని ఈ రోజు మనకి బ్రేక్ఫాస్ట్ షోలో తీసుకొచ్చేసాను. ఎందుకు అంటే మీకు చూపించే ప్రాసెస్ లో చక్కగా చేసేస్తాను, అదే తింటే నేను కూడా యాక్టివ్ అయిపోతాను కదా. అది నా ప్లాన్. సరే, ఇంతకీ నన్ను యాక్టివ్ చేసే ఆ బ్రేక్ఫాస్ట్ వెరైటీ ఏంటి అంటే పంకిన్ సినమన్ రోల్ ఓట్ మీల్. వాట్ ఇంతనా అంటుంది? ఆగండి నేను చెప్తాను. గుమ్మడికాయ దాల్చిన చెక్క రోల్ ఓట్ మీల్ అన్నమాట. అసలు దాల్చిన చెక్క గురించి చెప్పాలి అంటే ఇదిగో ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. దానివల్ల మనకు వచ్చే ఆరోగ్య బెనిఫిట్స్ గురించి చెప్పాలన్నా కూడా, ఆరోగ్య లాభాల గురించి చెప్పాలన్నా, ఇక గుమ్మడికాయ ఓ గాడ్ నేను చెప్పను, నేను చూపిస్తాను. ఇక అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ వెరైటీ నేను చేసేస్తాను. మీరు నన్ను చూసి ఫాలో అయిపోండి. గుమ్మడికాయ దాల్చిన చెక్క రోల్ ఓట్ మీల్. అంత లాంగ్ లెంత్ నేమ్ ఉన్న ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ముందు స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేసి అందులో ఏం చేయాలి అంటే నూనె వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని అందులో గుమ్మడికాయ తురుముకొని పెట్టుకున్నాను నేను, అది వేసుకోవాలి. ఇది బాగా వేయించేయాలన్నమాట. సో ఇది కొంచెం ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఓట్స్ కూడా వేస్తున్నాను. ఓట్స్ ఒకసారి ఇది బాగా కలిపేసి ఇందులో పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు, అలాగే కొద్దిగా వాటర్ కూడా. ఈ బోట్స్ ఉడకాలి, అలాగే గుమ్మడికాయ మనం వేసుకున్నాం కదా తురిమి, అది కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇందులో ఏం చేయాలి అంటే దాల్చిన చెక్క పొడి, అలాగే కొంచెం అల్లం ముక్కలు, ఒకటి రెండు వెల్లుల్లి ఇది కట్ చేసి వేస్తాను. ఈ అల్లం ముక్కలు ఇవి ఏంటి అంటే కొంచెం ఓట్స్ కూడా వేసాం కాబట్టి ఇట్స్ ఎ కాంబినేషన్, హాట్ అండ్ స్వీట్ కాంబినేషన్ అంటూ ఉంటాం కదా, అలా కొంచెం స్పైస్ ఫ్లేవర్ కూడా వస్తుంది, అలాగే కొద్దిగా స్వీట్ ఫ్లేవర్ కూడా వచ్చేట్టు ఈ డిష్ ఉంటుంది. చాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే నేను పంచదార, చాలు. అంటే మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉండకూడదండి, లైట్ గా ఉండాలి. ఆ స్పైసెస్ ఎంత తక్కువగా ఉన్నాయో అలాగే దాన్ని జస్టిఫై చేసేట్టే ఉండాలి. అండ్ పంచదార వేసి ఒక్కసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇది స్టిక్కీగా ఉండకుండా కొద్దిగా బటర్,
బటర్ అండ్ అలాగే కొంచెం ఉప్పు సరిపోతుంది. సో ఇది ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇది ఒకసారి కలిపేసి పెట్టామంటే అది ఫ్రై అవుతూ ఉంటుంది. అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని, అంటే ఇది బేసికల్లీ మనకి ఓట్ మీల్ రోల్ కి స్టఫింగ్. ఈ ఓట్ మీల్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం రోటీస్, నేనైతే డైరెక్ట్ గా రోటీస్ తీసేసుకుంటున్నాను. దీన్ని కొంచెం బటర్ రాసి వేడి చేసుకోవచ్చు, లేదంటే నూనెతో కాల్చుకొని ఆ తర్వాత స్టఫ్ చేసుకోవచ్చు. సో నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. వీటిని కొంచెం బటర్తోనే కాల్చుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్టఫ్ని ఇందులో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒకటి చేసేద్దాం. ఇట్ డిపెండ్స్, మీకు ఎక్కువ స్టఫ్ కావాలి అంటే మరి ఎక్కువ స్టఫ్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు కొద్దిగా చీజ్ తురుముకోవాలి. చీజ్ తురిమేసి దీన్ని రోల్ చేసేయాలి జాగ్రత్తగా. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ వన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది కూడా రోల్ చేసేస్తున్నాను. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసి సర్వ్ చేసేయడమే. పైనుంచి కూడా కొద్దిగా చీజ్. రెడీ అండి, గుమ్మడికాయ దాల్చిన చెక్క రోల్ ఓట్ మీల్. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా ఉంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. గుమ్మడికాయ దాల్చిన చెక్క రోల్ ఓట్ మీల్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పాలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి 4, నూనె 3 టీ స్పూన్లు, బటర్ 2 టీ స్పూన్లు, చీజ్ 2 టీ స్పూన్లు, చక్కెర 1/2 కప్పు, గుమ్మడికాయ తురుము 1/2 కప్పు, చపాతీలు 2. గుమ్మడికాయ దాల్చిన చెక్క రోల్ ఓట్ మీల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని అందులో గుమ్మడికాయ తురుము వేసి వేయించుకొని ఓట్స్, పాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పంచదార, బటర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేయించుకున్న చపాతీలపై వేసి దానిపైన చీజ్ తురుము కూడా వేసుకొని రోల్ చేసుకొని పైనుంచి కొద్దిగా చీజ్ తురుముకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ దాల్చిన చెక్క రోల్ ఓట్ మీల్ రెడీ. గుమ్మడికాయ దాల్చిన చెక్క రోల్ ఓట్ మీల్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎంత టేస్టీగా ఉందో చెప్పేస్తాను. అబ్బా, కొంచెం వేడిగా ఉందండి. చాలా స్వీట్ గా ఉంది కానీ మధ్యలో నాకు ఒక వెల్లుల్లి పీస్ దొరికింది. సో స్పైస్ నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ట్రై చేస్తేనే కదా మీకు నచ్చుతుందో లేదో తెలిసేది, అందుకే ట్రై చేయండి. అండ్ అలాగే దీనికి కాంబినేషన్ అని చెప్పను కానీ ఒక మంచి సాస్ చూపిస్తాను ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నెక్స్ట్ వెరైటీగా.
అది కూడా పంకిన్ తోటే. బట్ అందరికి ఫేవరెట్ కదా క్యారమెల్. ఎస్, పంకిన్ క్యారమెల్ సాస్. మరి అది ఎలాగో నేను చూపిస్తాను, మీరు ఫాలో అవ్వండి. పంకిన్ క్యారమెల్ సాస్. ముందు అసలు దీనికోసం క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యారమెల్ ప్రిపరేషన్ మీకు కనుక వచ్చిందనుకోండి, హ్యాపీగా క్యారమెల్తో పాప్కార్న్, క్యారమెల్తో డిఫరెంట్ గా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ క్యారమెల్, దానికోసం స్టవ్ ఆన్ చేసేసి షుగర్ అందులో వేయాలి. ఎప్పుడైతే మీరు ఇది చేస్తున్నారో అప్పుడు ఏంటి అంటే ఒకటే గుర్తు, మన వాడుకునే ఈ ప్యాన్ ఉంటుంది చూసారా, అది కింద మందంగా ఉండాలన్నమాట, లేకపోతే క్యారమెల్ మనం ప్రిపేర్ చేయలేం. సో అందులో షుగర్ వేసుకోవాలి, కొద్దిగానే వాటర్ పోయాలి, మరీ ఎక్కువ పోయకూడదు. కొంచెం వాటర్ పోసి కలుపుతూ ఉండాలి, అంతే అంతే. వాటర్ పోసాం కదా, ఇప్పుడు దీన్ని కలుపుతూనే ఉండాలి జాగ్రత్తగా. ఒకవేళ కలపలేదు అనుకోండి అది మాడిపోతుంది. సో ఈ షుగర్ అంతా కూడా కరుగుతూ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది, అదే క్యారమెల్. బట్ దానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఒక 5-10 minutes లో అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక 5 minutes లో క్యారమెల్ సాస్, అంటే క్యారమెల్ ఏదైతే సాస్ మనం ప్రిపేర్ చేసుకోవాలో పంకిన్ వేసి దానికి కావాల్సిన క్యారమెల్ రెడీ అయిపోతుంది. మరి ఫస్ట్ లోనే ఇంతసేపు కదా, మీరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం, ఈ లోపు క్యారమెల్ ప్రిపేర్ అయిపోతుంది. కాస్త వెనీలా ఎసెన్స్ వేస్తా కలర్ రావటానికి. చూసారు కదా, షుగర్ మెల్లమెల్లగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇలా వస్తుంది అంటే క్యారమెల్ రెడీ అయిపోతున్నట్టే. ఇంకాస్త రావాలండి. ప్రస్తుతానికైతే మనం డైరెక్ట్ సాసే కాబట్టి చేసేది పంకిన్ తో, నాకైతే ఇంత చాలు. లేదు మీకు ప్యూర్ గా క్యారమెల్ కావాలి అంటే ఇంకాసేపు ఇలాగే తిప్పుతున్నారు అంటే మీకు ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన క్యారమెల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం స్టవ్ సిమ్ లో పెట్టేసి ఇందులో నేనేం వేస్తున్నాను అంటే ఫస్ట్ విప్డ్ క్రీమ్. విప్డ్ క్రీమ్ వేసేసి ఒకసారి బాగా కలపాలి. అలాగే ఇందులో చిక్కగా అయిపోకుండా కొద్దిగా వాటర్ పోసుకోవాలి, కొద్దిగా, అంతే. దట్స్ ఇట్. ఎప్పుడైతే ఈ క్రీమ్ బాగా కలిపేస్తామో ఇదే టైంలో మనం ఏం చేయాలి అంటే పంకిన్ పేస్ట్ వేసేసుకోవాలి. సో ఈ మూడింటిని కూడా బాగా కలిపేసేయాలి. సో క్యారమెల్ కొంచెం అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కలపాలి మీరు. అలాగే క్రీమ్ వేసాము అండ్ పంకిన్ పేస్ట్ కూడా వేసాం కదా, ఇవన్నీ దగ్గర పడాలండి బాగా. అంటే ఎలా అంటే మామూలుగా కొంచెం మనం పంచదార పాకం ఎలా ఉంటుంది అలా దగ్గర పడాలి. దానికోసం కాస్తంత టైం పడుతుంది. అప్పటి వరకు మీరు కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగంటుతుంది. అడుగంటితే మన డిష్ ప్రాబ్లంలో పడిపోయినట్టే. చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా ఇది కొంచెం గట్టి పడుతుంది. చూస్తున్నారు కదా, చక్కగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పంకిన్ ముక్కలు కూడా, మరి తెలియాలి కదా మనం దేంతో చేసాము, ఇవి కూడా వేసి కలిపేసి ఇవి ఈజీగానే మగ్గిపోతాయి. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ టేస్ట్ కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్ అండ్ ఫైనలీ కొద్దిగా బటర్. ఇదేంటి స్టార్టింగ్ లో వేయకుండా ఎండింగ్ లో వేస్తుంది బటర్ అని ఆలోచిస్తున్నారా?
ఎండింగ్ లో వేస్తే కాస్త ఆ సాల్టెడ్నెస్ ఉంటుంది కదా, అది ఉంటుంది కదా డిష్ లో అని చెప్పేసి నేను ఎండింగ్ లో వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బటర్ డన్. అండ్ ఇందాక నేను క్యారమెల్ చేయడం చూపించాను కదా షుగర్ తో. సో ఇలా వాటర్ పోయకుండా మీరు స్టార్టింగ్ లో బటర్ వేసుకొని కూడా చేయొచ్చండి. అలా అయితే ఇంకొంచెం తొందరగానే అవుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అండ్ ఇప్పుడు మన పంకిన్ క్యారమెల్ సాస్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీటిని దేంతో తినచ్చు అంటే బేసిక్గా శాండ్విచ్తో బాగుంటుంది. అండ్ ఇంకా రోటీస్లోకి టాపింగ్స్ లాగా బాగుంటుంది. స్పెషల్లీ చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. మనం మామూలుగా హల్వా చేసుకుంటాం కదా, కొద్దిగా అంతే కన్సిస్టెన్సీ వచ్చింది కదా. క్యారమెల్ వేసాం కదా, అందుకే మరీ లిక్విడ్ గా లేకుండా కొంచెం టైట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూస్తున్నారు కదా, పంకిన్ క్యారమెల్ సాస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. గుమ్మడికాయ క్యారమెల్ సాస్ తయారు చేసుకునే విధానం: చక్కెర 1 కప్పు, బటర్ 4 టీ స్పూన్లు, విప్డ్ క్రీమ్ 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1/2 కప్పు, గుమ్మడికాయ పేస్ట్ 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. గుమ్మడికాయ క్యారమెల్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పంచదార, నీళ్లు పోసుకొని పాకంలో చేసుకోవాలి. అందులో విప్డ్ క్రీమ్, మరికొన్ని వాటర్ పోసుకొని పంకిన్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో పంకిన్ ముక్కలు, వెనిలా ఎసెన్స్, బటర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే గుమ్మడికాయ క్యారమెల్ సాస్ రెడీ. పంకిన్ క్యారమెల్ సాస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. ఇది యాక్చువల్లీ కూడా నా ఫేవరెట్ సాస్. నేను చాలా సార్లు ఇంట్లో డిఫరెంట్ సాసెస్ చేస్తూ ఉంటాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాస్ పంకిన్. కొంచెం కాలింది, కానీ ఇది నా ఫేవరెట్ సాస్ కాదు అని మీరు కూడా చెప్పలేరు ఇది టేస్ట్ చేస్తే. అంత బాగుంటుందండి. ఇంకా రీజన్స్ కూడా అస్సలు వెతకలేరు బాగాలేదు అని చెప్పడానికి కూడా, ఎందుకంటే ఇది సూపర్ స్వీట్ అండ్ సాస్ కాబట్టి. మరి డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అలాగే మన బ్రేక్ఫాస్ట్ షోని ఆన్లైన్ లో కూడా ఫాలో అవ్వండి. www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మన బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్ని ఉంటాయి. హ్యాపీగా అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ నేను మీకోసం రోజు చూపిస్తున్న 2 వెరైటీస్ ని డెఫినెట్ గా ట్రై చేసి డిఫరెంట్ టేస్ట్లని, డిఫరెంట్ స్పైసెస్ ని చక్కగా ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపు 2 వెరైటీలతో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and don't forget to eat healthy and keep smiling. Bye-bye. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచిగా. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి.
అభిరుచి మీ వంటింటి నేస్తం.